హే ఎవ్రీవన్, మీరు ఒక్కటి అబ్జర్వ్ చేసింటే మన ఇండియాలో చాలా మంది వాళ్ళ లైఫ్ అంతా కష్టపడి పని చేస్తారు, కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ మనీ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. అలాగే మన ఇండియాలో మిలియన్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉన్నారు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగే లేస్తారు, జాబ్కి వెళ్తారు, శాలరీని సంపాదిస్తారు అండ్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి వచ్చిన శాలరీతో కొంచెం సేవింగ్స్ చేస్తారు అండ్ మిగతా ఖర్చులు పెట్టేసుకుంటారు. మళ్ళీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి మళ్ళీ అదే మనీ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు హార్డ్ వర్కింగ్ చేయట్లేదని కాదు. ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అసలు మనీ ఎలా వర్క్ అవుతుందో ఎవరు నేర్పించకపోవడమే ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు మన ఇండియాలో ఎందుకు అందరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇంకా ఫేస్ చేస్తున్నారు, ఇంత మనీ ఏం చేస్తున్నా కానీ, అండ్ అలాగే అసలు ఈ మనీ ఎలా వర్క్ అవుతుందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనం అందరం ఒక కామన్ బిలీఫ్తో ఉంటాం. ఏంటంటే మనకు శాలరీ పెరిగితే కానీ మన లైఫ్ సెట్ కాదనుకుంటాం. సపోజ్ మనకి ఇప్పుడు ఒక 30,000 వస్తుంది అనుకో, మనకి 50,000 శాలరీ రావాలి, అప్పుడే మన లైఫ్ సెట్ అవుతుందని అనుకుంటాం. కానీ 50,000 వచ్చాక మనకు 1 lakh రావాలి, అప్పుడే మన లైఫ్ సెట్ అవుతుంది, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే సాల్వ్ అవుతాయి అనుకుంటాం. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు ఎంత శాలరీ పెరిగినా కానీ మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ మాత్రం అస్సలకే తగ్గదు. ఎందుకంటే రిచ్ అవ్వడం అంటే మనకి శాలరీ పెరగడం కాదు, మనకు వచ్చే మనీని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేదే ముఖ్యం. సో ఇప్పుడు మోస్ట్ ఇండియన్స్ని ఫినాన్షియల్గా వెనకకు లాగేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మన స్కూల్స్ మనకి అసలు మనీ గురించి ఏమీ నేర్పించవు. మీరే ఒకసారి మీ స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకోండి. మనకి ఎప్పుడైనా కానీ మనకు మ్యాథ్స్ నేర్పిస్తారు, సైన్స్ నేర్పిస్తారు, జియోగ్రఫీ నేర్పిస్తారు, హిస్టరీ నేర్పిస్తారు. కానీ అసలు మనీ గురించి ఏ టాపిక్స్ డిస్కస్ చేయరు. అసలు మనం ఫ్యూచర్లో మనీ ఏం చేస్తే ఎంత స్పెండ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అండ్ అలాగే ఎంత మన ఖర్చులకి ఖర్చు చేసుకోవాలి అండ్ అసలు వెల్త్ అంటే ఏంటి అండ్ అసలు వెల్త్ని ఎలా గ్రో చేయాలి అండ్ అసలు ఎవ్వరూ డిస్కస్ చేయరు. అండ్ అలాగే ఆఫ్టర్ స్కూల్ మనం ఏదో ఒక డిగ్రీ చేస్తాం అండ్ డిగ్రీ చేసిన తర్వాత మనకి జాబ్ వస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత మనం శాలరీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మనకు ఎలాంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం ఫినాన్షియల్ డిసిషన్స్ని ఫినాన్షియల్ నాలెడ్జ్తో తీసుకోకుండా మన ఎమోషన్స్తో తీసుకుంటాం. సో మన ఎమోషన్స్తో ఎప్పుడైతే తీసుకుంటామో మోస్ట్లీ మనం ఎక్కువ ఖర్చులు పెట్టేస్తాం అండ్ ఎక్కడ పడితే అక్కడ మనీని వేస్ట్ చేస్తూ వస్తాం. సో ఇవే ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద లైఫ్. సో సెకండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఇన్కమ్ వచ్చేటప్పుడు మనం సేవ్ చేయాలనుకుంటాం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఎవ్వరము అనుకోం. ఓకే, సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాదన్నాం, కానీ సేవింగ్స్ ఒక్కటే సరిపో. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకు మంత్లీ 10,000 వస్తుంది అనుకుంటే మనం ఎవ్రీ మంత్ సేవ్ చేస్తున్నాం ఆ 10,000ని మన బ్యాంక్ అకౌంట్లో. కానీ ఇయర్ బై ఇయర్ పాస్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ చేంజ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ అలాగే మనీ వాల్యూ ఏమో తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టిన మనీ డెఫినెట్లీ ఇయర్ బై ఇయర్ తగ్గుతూ వస్తుంది దాని వాల్యూ. అండ్ అలాగే ఇంకో సైడ్ ఏమో మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాం అనుకుందాం లాంగ్ టర్మ్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కాంపౌండింగ్ వాల్యూ అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో అప్పుడు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమో ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ వస్తాయి, తగ్గవు, పెరుగుతూ వస్తాయి. సో మనం సేవింగ్స్ అకౌంట్లో పెట్టినామంటే ఎవ్రీ మంత్ ఇన్ఫ్లేషన్ రేట్ వల్ల అండ్ అలాగే మనీ వాల్యూ తగ్గుతూ వస్తుంది. అదే మనం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చామంటే వైజ్గా ఆలోచించి డెఫినెట్లీ కాంపౌండింగ్ వాల్యూ వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో అందుకే సేవింగ్స్ ఎంతైతే ఇంపార్టెంటో ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ఇది చాలా డేంజరస్ హ్యాబిట్. ఎందుకంటే సడన్గా మీ శాలరీ డబల్ అయింది అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, డెఫినెట్లీ వెంటనే వెళ్ళి లేటెస్ట్ ఐఫోన్స్, కార్స్, బైక్స్ అండ్ అలాగే కొత్త కొత్త ట్రిప్స్కి వెళ్ళొస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు శాలరీ డబల్ అయిందన్న విషయం తెలియగానే మీరు వెంటనే మీ ఎంజాయ్మెంట్స్కి, లయబిలిటీస్కి కొనడానికి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైనా కానీ శాలరీ డబల్ అయిందని చెప్పేసి సేవింగ్స్ చేద్దాము అండ్ అలాగే డబల్ అయిన శాలరీని తీసుకెళ్ళి ఒక 50% ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అని ఎవ్వరు అనుకోం. సో ఇలా మనం మన లైఫ్ని లగ్జరీ థింగ్స్కి అలవాటు చేసేసుకుంటాం మన శాలరీ డబల్ అయిందని చెప్పేసి. అండ్ దీంతోనే మన లైఫ్ ఇన్ఫ్లేషన్ అనేది సేమ్ అలాగే పెరుగుతూ వెళ్తుంది అండ్ దీనివల్ల మనకి ఇంకా ఈఎంఐస్ పెరుగుతాయి, ఫినాన్షియల్ స్ట్రెసెస్ ఇంకా పెరుగుతూ వెళ్తాయి తప్ప తగ్గవు. సో ఎప్పుడైనా కానీ మనకు శాలరీ ఇంక్రిమెంట్ వచ్చినా కానీ శాలరీ డబల్ అయినా కానీ మనం మన ఎక్స్పెన్సివ్స్ని, మన లయబిలిటీస్ని పెంచుకోవడమే కాకుండా మనం సేవింగ్స్ కూడా అలాగే ఎక్కువ పెంచాలి అండ్ అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలాగే పెంచుకుంటూ రావాలి. సో ఇలా మనం గుడ్ మనీ హ్యాబిట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటేనే మనం ఫ్యూచర్లో మనం వెల్త్ని గ్రో చేయగలం అండ్ అలాగే ఫినాన్షియల్లీ స్టేబుల్గా ఉండగలం. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే అందరూ ఎప్పుడైనా కానీ అసెట్స్ కొనరు, లయబిలిటీస్నే కొంటారు. చాలామంది ఏమనుకుంటారంటే కాస్ట్లీ థింగ్స్ కొంటేనే మనం రిచ్ లైఫ్ లీవ్ చేయాలని అనుకుంటాం. కానీ రిచ్ లైఫ్ లీవ్ చేయడం అంటే కాస్ట్లీ థింగ్స్ పర్చేస్ చేయడం కాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లగ్జరీ కార్ని పర్చేస్ చేశారనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ మంత్ మీరు ఆ లగ్జరీ కార్కి ఈఎంఐస్ పే చేయాలి అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యూయల్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా కానీ ఆ కార్ వాల్యూ డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మీరు పర్చేస్ చేసిన లగ్జరీ కార్ ఏమో ఎవ్రీ మంత్ మీ పాకెట్లో నుంచి మనీ తీసుకుంటుంది
అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ ఏమో దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. సో దీనివల్ల మీకు ఇంకా ఫ్యూచర్లో ఫినాన్షియల్ స్ట్రెస్ అండ్ బర్డన్ ఇంక్రీజ్ అవుతుందే తప్ప ఇంకా డిక్రీజ్ అయితే అస్సలకే కాదు. సో అందుకే ఎప్పుడైనా కానీ రిచ్ పీపుల్ ఫస్ట్ అసెట్స్ని బై చేస్తారు. అసెట్స్ని బై చేసిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ అసెట్స్ నుంచి వాళ్ళకు ఒక మనీ వాళ్ళ పాకెట్లోకి యాడ్ అవుతూ వస్తుంది. ఆ మనీతోనే వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి లయబిలిటీస్ని పర్చేస్ చేస్తారు. సో అందుకే ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ అసెట్స్ని బిల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాతే లయబిలిటీస్ని పర్చేస్ చేయాలి. సో ఇప్పుడు ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే అందరం మోస్ట్లీ ఒక్క ఇన్కమ్ సోర్స్ మీదే డిపెండ్ అయి ఉంటాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని అస్సలకే బిల్డ్ చేయం. సో సపోజ్ మనకి ఇప్పుడు ఒక జాబ్ పోయింది. సో మనం ఎన్ని మంత్స్ వరకు సర్వే అవ్వగలం? మోస్ట్లీ 1 మంత్ ఆర్ 2 మంత్స్, అంతకు మించి మనం అస్సలకి సర్వే కాలేం. సో అప్పుడే మనకు ఒక మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనుకుందాం. లైక్ మనం జాబ్ చేస్తున్నాం అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాం. ఫ్రీలాన్సింగ్ నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది అండ్ అలాగే మనకి రెంటల్ ఇన్కమ్స్ వస్తాయి, బిజినెస్ ఇన్కమ్ సోర్స్ వస్తుంది అండ్ అలాగే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసాం, ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా మనకి డివిడెండ్స్ వస్తున్నాయి. సో మనకి ఒకటేసారి ఇన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి, సడన్గా ఏదైనా ఇష్యూ అయ్యి ఒక ఇన్కమ్ సోర్స్ పోయినా కానీ మిగతా ఇన్కమ్ సోర్సెస్ని మన ఫినాన్షియల్ లైఫ్ని సెక్యూర్ చేస్తాయి. సో అందుకే ఎప్పుడైనా కానీ ఒక్క జాబ్ అనే కాదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని పెట్టుకున్నామంటే డెఫినెట్లీ మన ఫ్యూచర్లో మనం వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే ఇంకా మనకి ఫినాన్షియల్ స్ట్రెస్ని తగ్గిస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫినాన్షియల్ సైకిల్స్ నుంచి ఎలా బయటికి రావాలి? సింపుల్గా ఈ 5 రూల్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ వచ్చేసి మనం ఎర్న్ చేసిన దానికంటే ఎక్కువ అస్సలు ఖర్చు పెట్టకూడదు. మనం ఎంత ఎర్న్ చేస్తామో దానికంటే తక్కువ ఖర్చు పెడుతూ. సెకండ్ రూల్ వచ్చేసి ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. మనీ ఎంత తక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ చేసుకుంటూ రావాలి. థర్డ్ రూల్ వచ్చేసి మీరు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. మీరు ఎప్పుడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఆర్ ఎల్స్ మీరు వెల్త్ గ్రో చేయాలన్నా కానీ మీకు దాని గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీరు దాని గురించి తెలుసుకుంటూ రండి. దానికోసం మీరు మీ టైంని, మీ మనీని ఇన్వెస్ట్ చేస్తూ రండి. సో మీకు టైం దొరికిన ప్రతిసారి మీరు డెఫినెట్లీ ఏదో ఒకటి ఫినాన్షియల్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫోర్త్ రూల్ వచ్చేసి ఫస్ట్ మీరు మీ లయబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేసే ముందు అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. మీరు ఒక్కసారి అసెట్స్ బై చేశారు అండ్ అసెట్స్ని బిల్డ్ చేశారంటే అదే మీకు లయబిలిటీస్ని కొనంత వాల్యూని ఇస్తుంది. ఫిఫ్త్ రూల్ వచ్చేసి మీరు స్లోగా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేస్తూ వెళ్ళండి. మీరు ఎప్పుడైనా కానీ మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని బిల్డ్ చేశారంటే అదే మీకు మల్టిపుల్ ఇన్కమ్ని జనరేట్ చేసిస్తుంది అండ్ దాంతోనే మీరు ఫాస్ట్గా మీరు ఫ్యూచర్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అటెండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మీకు ఈ ఫినాన్షియల్ కంటెంట్ అంతా పూర్తిగా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.